ఓకే. ఇప్పుడు డాడీ కాయిన్‌ని లాంచ్ చేస్తున్నాం మనం. రూ. 1000 లాంచ్ చేయాలంటే మనం ఎంత పెట్టాలా? క్యాష్ పెట్టాలి కదా! ఎక్స్‌చేంజ్‌లోను. మన దగ్గర ఎన్నున్నాయో అవన్నీ మంచి రేటుకి ఎళ్ళాలంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజ్‌లోకి అది ఎవరిదైనా పర్లేదు. మంచి ఈ ఎక్స్‌చేంజ్‌లో ఎక్కువ మంది ఉన్నదానికి ఇద్దాం. ఓకే. అది అది సెకండ్ మాట్లాడదాం అది. అయితే ఇప్పుడు అందులో 1,00,000కి ఎళ్ళాలనే లక్ష్యం ఇప్పుడు నేను నెరవేర్చుకుంటాను. దాన్ని లాంచ్ చేస్తాను. ఇప్పుడు దాని యుటిలిటీ ఎలా ఉంటదంటే, కొంచెం లేట్‌గా చెప్తారనుకున్నాను. కొంచెం డాడీస్‌కి ముందుగా చెప్తే కొంచెం మన మధ్యన ఉన్న బంధం ఇంకా బలపడుతదని చెప్తున్నాను. అదేంటంటే, మీ దగ్గర వీసీటీ కాయిన్స్ ఉన్నాయి. నేను మాత్రం డీ కాయినే తీసుకుంటాను. వీసీటీ తీసుకోను. అనుకుందాం. మరి కంగారు పడతారు. వీసీటీ కూడా తీసుకుంటాను. ఓకే. అయితే ఎలా తీసుకుంటాను, ఏంటి తీసుకున్నానో చెప్తాను. ఇప్పుడు మనం లాంచ్ చేసిన తర్వాత నేను బీసీటీ కాయిన్‌కి ఒక పర్సెంటేజ్ తీసుకుంటాను. డీ కాయిన్‌కి అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాను. అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి బండి ఉందనుకోండి. పీసీటీ కాయిన్ మీరు ఇచ్చారు. మీరు ఓ 5%, 3% సంథింగ్ అలా తీసుకుంటారు. ఏ వస్తువైనా మనం ఇలాగే మాట్లాడుకుందాం. అదే డీ కాయిన్ ఇచ్చావనుకో, నేను అనుకుంటున్నాను ఇప్పటికి 40-60% కాయిన్స్ తీసుకోవాలనుకున్నాను డీ కాయిన్స్. రైట్? బాగుంది కదా! 40-60% డీ కాయిన్ తీసుకుంటాం మనం. అంటే డీ కాయిన్‌కి ఇప్పుడు వాల్యూ పెరుగుతుంది. బయట వాళ్ళందరూ మన ప్రొడక్ట్ కొనాలంటే డీ కాయిన్ తీసుకొస్తారు. అది ఎలాగా? రూ. 1000 లాంచ్ చేసాం. మీరు రూ. 1000కి కాయిన్ కొన్నారు. ఔటర్ అనుకోండి. ఒక ఔటర్ కొన్నాడు. రూ. 1000కి కొన్నాడు. ఆ రూ. 1000కి ఈ కాయిన్‌ని కొన్నాడు కదా! నేను దానికి రూ. 1,100 తీసుకుంటా. ఇస్తాను. రైట్. బాగుంది కదా! ఎక్స్‌చేంజ్‌లో అవేళ రేట్ కంటే 100 ఎక్కువ ఇస్తాను. అప్పుడేం చేస్తారు? సుమారుగా 10% మనం అలా మాట్లాడుకుందాం. 10% ఎక్కువ ఇస్తాను. 2000కెళ్తే 2,100 అంటే 200 అనుకోండి. అలా తీసుకుంటాను. 3000కెళ్తే 3,300 తీసుకుంటాను. 4,000కెళ్తే 4,400 మరి 1,00,000కెళ్తే 1,10,000కి నేను తీసుకుంటాను. ఈ బీసీటీ కాయిన్స్ అన్నీ క్లోజ్ చేసే వరకు. ఆ తర్వాత వీటిలో కంటిన్యూ అవుతది. ఇప్పుడు డీ కాయిన్ 10% ఎక్కువ తీసుకుంటాం. మనం తీసుకునే ప్రొడక్ట్‌లో 40-50% డీ కాయినే తీసుకుంటాం. ఒకవేళ మీరు బీసీటీ ఇచ్చారనుకోండి, నేను 5-10% అంటే 5 కాదు 1-10% డిపెండింగ్ ఆన్ ప్రొడక్ట్ తీసుకుంటాను. మీరు అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. అయితే లేదు ఔటర్ ఉన్నాడు. ఔటర్ దగ్గర డీ కాయిన్స్ లేవు. కొనుక్కోవచ్చాడు. లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఈ బీసీటీ కాయిన్స్ స్వాప్ చేసి డీ కాయిన్‌గా మార్చుకోవచ్చు. మీరైనా బయటోళ్ళైనా ఎవరైనా. ఆ రోజు ఉదాహరణకి రూ. 1000 ఉంది. నువ్వు 1000 కాయిన్స్ ఇచ్చేస్తావు. స్వాప్ చేసి ఒక కాయిన్ పట్టుకెళ్తావు. 1000 కాయిన్స్ ఇస్తే రూ. 1000 వస్తది. డీ కాయిన్ ఇస్తే రూ. 1,100 వస్తది. రైట్. 10,000 కాయిన్స్ బీసీటీ ఇస్తే 10,000 అవుతది. అదే డీ కాయిన్‌గా మార్చుకుంటే ఈ 10,000 కాయిన్స్ ఇచ్చేసి డీ కాయిన్ తీసుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు రూ. 11,000 వస్తది. ఏం చేస్తావు? నువ్వు అర్జెంట్‌గా డీ కాయిన్ తీసుకొని ఈ స్వాప్ చేసి బీసీటీ ఇచ్చేస్తావు. మరి కొనుక్కున్నోడు ఏం చేస్తాడు? అక్కడ లాభం వస్తుంది. ఇక్కడ కొనుక్కున్నప్పుడు 2 లాభాలు. మీకైనా వాళ్ళకైనా. డీ కాయిన్ ఓ 10,000 కొన్నాడు. ఆ 10,000 తీసుకొస్తే నేను ఇక్కడ ఏం చేస్తాను? ఉదాహరణకి
20,000 ఒక రూ. 18,000 అప్రాక్సిమేట్‌గా రూ. 18,000 విలువైనటువంటి వస్తువు కొంటున్నాడు. ఇందులో నేను రూ. 10,000 డీకాయిన్ తీసుకుంటాను. 8,000 సారీ. 8,000 తీసుకుంటాను. మరి ఇక్కడ ఈ రూ. 1,000 రూ. 10,000 క్యాష్ తీసుకుంటాను. అంటే 50-60% వరకు తీసుకున్నాను. 30-60 అదే 30-50% అలా ఉండదు. నేను 40-50 అన్నట్టు చూస్తున్నాను. కొన్ని ప్రోడక్ట్‌ల మీద తగ్గిస్తాను. ఓకే. ఇప్పుడేమవుతది నీకు? అక్కడేమో సరుకు కొనుక్కోవడానికి కాయిన్ తీసుకుంటాం. పాత కాయిన్ నీ దగ్గర ఉన్నదనుకో అద్భుతం. కొత్తది కొనుక్కున్నావనుకో 10% ఎక్కువొస్తది. మరి కొత్తది కావాలంటే బీ సీట్‌లో ఉన్న రేట్ కంటే ఇక్కడ దీని కొనుక్కుంటే 2 లాభాలు. ఈ స్వాప్ చేసి ఈ కాయిన్ తీసుకోవచ్చు నువ్వు. బావుంది గదా! మొత్తం ఈ కాయిన్స్ అన్నీ ఎవరైనా తీసుకుంటారు గదా! దాని బెనిఫిట్ ఉన్నది కాబట్టి. దానిలో ఇంకా కొత్త మార్పులు ఎన్నో వచ్చి దీనితోటి నేను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. దా చూద్దాం. డిసెంబర్ వరకు మనం టైం తీసుకున్నాం గదా! ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే.